పెసరపప్పు అన్నము ఉడికించినామండి, ఇది రెడీ అయింది. ఇప్పుడు దీనికి వేసుకోవాల్సిన మసాలా పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క. అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ మసాలా దినుసులన్నీ మనం మిక్సీకి వేసుకొని మిక్సీకి వేసి పౌడర్ మిక్సీ వేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు తిరుగుబాటుతో గిన్నె పెట్టినాను. వెజిటబుల్స్ ఇవి కొంచెం ఉప్పు కాదు కదా అందుకని. ఆవాలు, జీలకర్ర, ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఒక స్పూన్ శనగపప్పు ఇవన్నీ తిరుగుబాటులోకి వేసుకున్నాం. అలాగే పచ్చిమిర్చి రెండు, ఇంకా కొంచెం కరివేపాకు. తర్వాత కొంచెం బాగా వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాం. ఆనియను, టమోటా, పచ్చిమిర్చి ఇంకా అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కొంచెము చింతపండు నీళ్ళు, ఒక నిమ్మకాయ అంత చింతపండును నానబెట్టి పెట్టినాం కదా మనవాడు. ఇది పులుసు వేసుకోవాలి. తగినంత ఉప్పు. నాకు స్పూన్ కంటే చేతి కొలతనే నాకు ఎక్కువ అలవాటు. దీంట్లోకి పసుపు, వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక 3 గ్లాసులు. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు కుక్ అయితే మనము ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేసేయచ్చు. ఇంకంతా వేసాం, ఉప్పు కారం అంతా వేసామండి దీంట్లో. ఈ మసాలా పొడిని వేయాలి. ఇది మనం వేయించి పట్టుకున్నాం కదా, ఈ మసాలా అంతా వేసేయాలి. మామూలుగా బయట బిసిబెడబాతు మసాలా అన్నీ దొరుకుతాయి. కొంచెం ఉడికినాయంటే ఇంకా ఇది వేసుకొని మనం కలుపుకోవచ్చు.
ఇలా వెజిటబుల్స్ అన్నీ ఉడికినాయండి. దాంట్లో మనము అన్నం వేసుకున్నాం. కొర్ర బియ్యము పెసరపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అది మెత్తగా ఉడికిస్తేనే దీనిలోకి బాగుంటుంది. మనము వాటర్ తక్కువ వస్తుందని కొంచెం నేను ఏం చేస్తానంటే చల్లనీళ్ళు వేయను అనమాట. కొన్ని వేడి నీళ్ళు పక్కన నీళ్ళు కాల్చి పెట్టుకున్నాను. వేడి నీళ్ళు వేస్తేనే బాగుంటుంది, చల్లనీళ్ళు వేయకూడదు. అన్నంలో అన్నం ఒక రకంగా టేస్ట్ మారిపోతుంది. మంట తగ్గించుకోండి. ఇలా కలుపుకోండి. కొర్ర బియ్యంతో ఎందుకు చేస్తున్నారంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను అనమాట. ఎక్కువగా తినలేనప్పుడు బియ్యంతో చేస్తున్నాము. ఇంకా నూకలతో కూడా చేసుకోవచ్చు. నూకలతో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ బిసిబెడగా. అంటే బియ్యంతో చేసుకుంటే ఒకవేళ అయ్యో ఎక్కువ తినలేము మేము అంటే ఏంటంటే మీరు అన్ని షుగర్ గురించి చెప్తా అంటారు అనుకోవచ్చు మీరు. షుగర్ అన్నది ఇప్పట్లో చాలా ఏజ్ అయిపోయిందండి. షుగర్ చిన్నపిల్లలకే వస్తూ ఉంది షుగరు. కాబట్టి దాన్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకొని ఉండొచ్చు అనే దీంతో నేను ఇలాంటివి తింటా అంటే మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇంకా కొంచెం దిబ్బలోకి వేసినాం కదా, వేడి కొంచెం నీళ్ళు కొంచెం వేడి చేసుకొని వేసాం. కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుందండి ఇది. గట్టిగా అయితే ఎందుకంటే ఆరోగ్యం ఇంకా గట్టిగా అయిపోతుంది. మనం చేసుకున్నప్పుడే కొంచెం జారుగా చేసుకుంటే ఆరున కూడా సరిపోతుంది. అందుకే కొంచెం నీళ్ళు ఎక్కువనే కాంచి పెట్టుకున్నాం. మనకు కావాల్సినవి వేసుకోవచ్చు, ఎన్ని అవసరమైతే. ఇంకా దీంట్లో వెజిటబుల్స్ బఠానీ అంటే నాకు అందుబాటులో ఉన్న నేను వేసుకున్నాను అనమాట. మీరు ఇంకా పచ్చి బఠానీ వేసుకోవచ్చు దీనిలో. ఇంకా అందుబాటులో ఉండే వెజిటబుల్స్ వేసుకొని, వెజిటబుల్స్ తింటే ఎక్కువ తింటే మంచిదే కదా, వెజిటబుల్స్ వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇంకా కొంచెం ఉడకబెట్టేసిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని తింటే హెల్త్కి మంచిది. వెజిటబుల్స్ అన్నీ ఒకసారి తినాలంటే తినాలంటే వెజిటబుల్స్ అన్నీ, వెజిటబుల్స్ పెసరబ్యాళ్ళు, కొర్ర బియ్యం. షుగర్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి. వారానికి ఒకసారైనా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉంటారు. అందరూ తినచ్చు, కానీ వాళ్ళకు ప్రత్యేకించి ఇలా కొంచెం జారుగానే ఉంటే ఇంకా కొంచెం ఆరేకొత్తి కొంచెం ఆరుతుంది కదా, గట్టిగా పెట్టింది అనమాట. కనిపిస్తుంది కదండి, చూడండి ఉడుకుతాము. ఇంకా ఇలా జారుగా ఉంది. ఓకేనండి, రెడీ. కొర్ర బియ్యము పెసరబ్యాళ్ళతో బిసిబేళబాత్ రెడీ. కొంచెం వేస్తాను ప్లేట్లో వేసి. రెడీ అండి. మీరు కూడా ఏమైనా వీడియోలో ఏదైనా స్కిప్ మిస్ అయితే ఏమనుకోవద్దండి. ఓకే, మీరు కూడా దీన్ని ట్రై చేసి తిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనండి, ప్లీజ్. థ్యాంక్ యూ.